ఒకటి గాయత్రి గారి ఛాలెంజ్ కి ఐఎమ్ రెడీ. షీ కెన్ బ్రింగ్ బీజేపీ మేనిఫెస్టో, ఐ విల్ బ్రింగ్ టీడీపీ మేనిఫెస్టో, వీ కెన్ డిస్కస్. ఇంకోటి కియా మోటార్స్ ఏదో గుజరాత్ తీసుకెళ్లిపోతున్నాడు అన్నారు, అది శుద్ధ తప్పు. ఎందుకంటే కియాది చిన్న తమిళనాడుకి వెళ్తుంటే నరేంద్ర మోడీ గారే ఆ రోజు కొరియాకి వెళ్ళినప్పుడు ఇది అక్కడ కాదు, మీరు చెన్నైకి దగ్గరలో ఉన్నటువంటి ఏపీలో పెట్టండి అని చెప్పి మాట్లాడి ఏపీ ప్రతినిధులు కూడా అక్కడ రమ్మని కొరియాకు రమ్మని అక్కడ వాళ్ళని ఒప్పించి ఇక్కడ పంపించింది. సో అది రాంగ్ ఇన్ఫర్మేషన్. ఇంకా మీ ప్రశ్న ఏమైనా ఉందా? అమరావతిలో భూముల ధరలు పెరుగుతున్నాయి, అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుంది, కొనుగోళ్లు జరుగుతున్నాయని. అది ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం జరగాలి, రేట్లు పెరగాలని కోరుకుంటాం. సో రకరకాలుగా రావచ్చు, పెరగచ్చు, పెరిగితే తగ్గితే రియల్ ఎస్టేట్ లో కామన్ అండి, ఇప్పుడు ఒకే ఫినామినల్ గా ఉండదు. సో ఇది మంచి పరిణామమే కదా, పెరిగితే మంచిదే కదా. మనం మీరు అంత లైట్ తీసేయకండి. పెరగడం అంటే అమరావతి అభివృద్ధి ఆగిపోయింది కాబట్టి పడిపోయాయి మొన్నటి వరకు, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ మారుతుంది కాబట్టి పెరుగుతున్నాయి అనేది ఇంప్రెషన్. అదే స్పెక్యులేషన్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది స్పెక్యులేషన్ వ్యాపారం. అమరావతి పేరు మీద చాలా మంది మునిగిపోయారు. ఇప్పుడు మా కుటుంబ సభ్యులు ఒక ఆయన కొన్నాడు, ఆయన మునిగిపోయాడు. సో రకరకాల రియల్ ఎస్టేట్ అంటేనే అమరావతి చుట్టూరా ఇవన్నీ క్రియేట్ చేశారు. అమరావతి కాదు, రాష్ట్రంలోనూ, మన రాష్ట్రంలో ప్రత్యేకంగా, అలాగే తెలంగాణలో కూడా అలాగే ఉంది. ఏదో డబ్బు ఏదో రకంగా ఏదో వస్తుందని చెప్తాం, పెంచేయటం, ఎవడో ఏదో కొంటాడు, దొరికిపోతాడు. కానీ ఏదో ఏదో ప్రాజెక్ట్ వస్తుందంటే ఇన్వెస్ట్ చేయడం వేరు, ప్రభుత్వం పోతుందంటే ఇన్వెస్ట్ చేస్తున్నారంట అక్కడ. డెవలప్మెంట్ అంటే రియల్ ఎస్టేట్ ఆస్పెక్ట్ లో చూసుకుంటాం, అది దారుణం అండి. డెవలప్మెంట్ కి రియల్ ఎస్టేట్ ప్రైస్ కి లింక్ అప్ ఉండకూడదు, రెండు బోత్ హ్యాస్ టు బి డీలింక్డ్. ఇలా డెవలప్మెంట్ అంటే రియల్ ఎస్టేట్ అని చూసుకుంటే అంతకన్నా దరిద్రం కొట్టలేదు. అది పక్కన పెట్టాలి, రియల్ ఎస్టేట్ పెరగాలి, డెవలప్మెంట్ రావాలి. నరసింహారావు గారు చిన్న క్లారిఫికేషన్ అండి. 16 లక్షల పిఎఫ్ ఖాతాలు పెరిగినాయి అంటే 16 లక్షల కొత్తగా ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చినాయి. అదేవిధంగా 88,000 కోట్ల ఈ డబ్బులు ఉన్నప్పుడు జనరల్ గా ఇన్వెస్ట్మెంట్ కోసం వెళ్తారు కదా సార్. కొత్తగా ఉద్యోగాలు వచ్చాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ కోసం వెళ్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ కోసం వెళ్తున్న వాళ్ళు అమరావతికి ఎందుకు వెళ్తున్నారు? రజనీ గారు మీకు ఒక 40 seconds. It is an index to progress of Andhra Pradesh. Right sir. Okay. Rajni గారు సార్, ఈ రోజు అమరావతి డెవలప్ అవుతుందనా లేకపోతే వైసీపీ గద్ద దిగుతున్నారనేది కాదండి, ప్రభుత్వం మారిపోతుందని రాష్ట్ర ప్రజలు, పోలీసులు, గవర్నమెంట్ యంత్రాంగం, అంగన్వాడీ వాళ్ళు, ఆశా వర్కర్లు, టీచర్లు అందరూ ఫిక్స్ అయిపోయారండి. ఎలక్షన్ జరిగిపోయింది, జనాలు ఓటమే లేటు. ఈ రోజు మేము ఎంత వాగ్వివాదం పెట్టుకున్నా బీజేపీ ఎంత గొప్పగా రాష్ట్రానికి ఇచ్చిందని బీజేపీ నోటితోనే రాష్ట్ర ప్రజలకి చెప్పించడమేనండి. మోడీ గారితో కలిసి పనిచేయడం అనేది పక్కా, 3 పార్టీలు కలిసి వెళ్ళడం అనేది పక్కానండి. సో దీంట్లో ఓట్ల కోసం, సీట్ల కోసం కాదు, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రం లేకపోతే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం తీసుకునే నిర్ణయాలండి. ఓకే గాయత్రి గారు, కంక్లూడ్ చేద్దాం ఫైనల్ గా. మీరు తెలుగుదేశం పార్టీ, శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తున్నారు, తెలుగుదేశం పార్టీ 12,500 జీతం ఇచ్చి, పిఎఫ్ ఉందో లేదో దాంట్లో తెలియదు, జీతం ఇచ్చి కొంతమంది ఎంప్లాయీస్ ని పెట్టి ఇటువంటి ఒక ఏమంటారు ఫ్యాబ్రికేటెడ్ ఒక వేవ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు. కాదండి, అదే ఆ ఎంప్లాయీ లిస్ట్ లో మీ ఫ్రెండ్ కూడా ఉన్నారు లేదో చూసుకోండి ఒకసారి, అర్థమవుతుంది. ఆ ఎంప్లాయీ లిస్ట్ లో మీ ఫ్రెండ్ కూడా ఉన్నారు లేదో మీరు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మీరేగా స్టేట్మెంట్ ఇచ్చారు, మీ ఫ్రెండే కొంటున్నారు అమరావతిలో, అది అవును. అదే నేను అంటే ఇప్పుడు వాళ్ళు ఏమందండి, నా ఫ్రెండ్ ఎవడో ఇన్ఫ్లుయెన్స్ లా ఏలాగా బిహేవ్ చేసింది మీరు పెట్టిన ఎంప్లాయీస్ అని, వాళ్ళ మైండ్ సెట్ పెరుగుతుందని. అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళు అదేదంటే చూడండి, పచ్చకామరిలో వచ్చినోడికి లోకం అంతా పచ్చగా కనిపించింది అన్నట్టు, వీళ్ళేమో ఆ వాలంటీర్లు పెట్టుకొని ఊరంతా మేము ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాము, ఇంటింటికి ఇంకేమో నెక్స్ట్ కూడా మళ్ళీ జగనాన్నే వస్తాడని చెప్పి ఎలా అయితే నమ్మిస్తున్నారో అలాగే మేము కూడా పెడతాం అని చెప్పి వాళ్ళ ఊహ అంతే. ఇప్పుడు వైసీపీ వాళ్ళు మాట్లాడడానికి ఏముందని అంత మాట్లాడతారు కదా. ఇందాక ఒకటైతే నిజం మాట్లాడారు, హైప్ చూసి జనాలు ఓటేస్తారు, తర్వాత రియాలిటీకి వస్తారు అని చెప్పి. 2019 లో జరిగింది అదే, అందరూ హైప్ చూసారు, ఇంకేముంది అన్నయ్య వస్తాడు అందరినీ ఎక్కడికో తీసుకెళ్తాడు అని చెప్పి. లేదండి, ఇప్పుడు రియాలిటీ
ఎన్నికల తర్వాత కాదమ్మా నేను అన్నది, పొరపాటు పడుతున్నారు మీరు. ఎన్నికల్లో చూస్తారు, ఎందుకంటే 23 నుంచి 3 స్థానాలకు తగ్గిపోబోతుంది తెలుగుదేశం. శ్రీనివాస్ రెడ్డి గారు ఇందాక ఇంకో మాట కూడా అన్నారు, వీళ్ళందరూ కలిసి వస్తారు మేమంటే భయం, మేము సింగిల్ గా వస్తామని చెప్పి. అంటే ఇప్పుడు చేతిలో కత్తో గడులో పట్టుకుని వస్తున్నప్పుడు మేము ఒట్టి చేతులతో వస్తున్నప్పుడు కొంచెం ఉంటదండి, మేము కలిసి వద్దామని అనుకుంటాం. మేము ఏం చేసినా సరే వాళ్ళ చేతిలో ఉన్న గొడ్డలి సంక్షేమం అని కదా వాళ్ళు చెప్పేది. ఎందుకులేండి ఇప్పుడు నా నోట్ క్లైమాక్స్ లో మళ్ళీ ఆయన